తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ప్రశాంత్ గొనియాల. ప్రస్తుతం నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతం మనతో పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు ఉన్నారు. గడిచిన కొద్ది రోజులుగా పాతపట్నంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎవరైతే వైసీపీలోనో అదేవిధంగా మిగిలిన పార్టీల్లో ఉన్న రెబల్ అభ్యర్థులంతా మామిడి గోవిందరావు పంచకొచ్చి చేరుతున్నారు. అందుకు గల కారణం ఏంటో తెలుసుకుందాం. మామిడి గోవిందరావు గారు ఏమైనా పెద్ద మ్యాగ్నెట్ ఏమైనా పెట్టుకున్నారా? నిన్న మొన్నటి వరకు వైసీపీలో టికెట్లు ఆశించిన వారంతా ఇప్పుడు మామిడి గోవిందరావు గెలవాలని మాటలు చెప్తున్న పరిస్థితి. ముందుగా నమస్కారం అండి. వాళ్ళు నా పంచకి రావడం కాదు, వాళ్ళ నినాదం ఒకటి, ఇక్కడ లోకల్ నాయకత్వం కావాలి. 40 సంవత్సరాలు రాజకీయం చేసిన వ్యక్తి ఈ నియోజకవర్గాన్ని నాశనం చేశారు. కొన్ని ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు, విజయరామరాజు గారు తప్పించి ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తులు ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అనేది పూర్తి శూన్యం చేసినారు. దోసుకోవడానికే వస్తున్నారు. ఇక్కడ ఉన్న వనరులు దోసుకోవడానికి ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ఇక్కడ మొత్తం కొట్టేయాలని వస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ఒక మార్పు వచ్చింది, నాయకుల్లో కూడా ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది. ఇప్పుడు లోతుగడ్డ తులసి వరప్రసాద్ కానీ, తిరుపతిరావు మేషార్ కానీ, ఇప్పుడు అనపాన రాజశేఖర్ గారు కానీ, ఇప్పుడు ఎవరెవరైతే కొత్తగా నాతో జర్నీ చేస్తున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ మేము ఇంతకు ముందు కలిసి పనిచేసిన వ్యక్తులమే. మేము 2014 నుంచి 2019 వరకు అనపాన రాజశేఖర్ గారు 10 ఇయర్స్ కూడాను ఆయన అధ్యక్షుడిగా అక్కడ చేశారు. సలన మోహన్ రావు గారు కూడాను ఎంపీపీగా చేసి ఉన్నారు. ఈయన కూడా మన లోతుగడ్డ తులసి వరప్రసాద్ మేమిద్దరము కలిసి పనిచేసాం విజయరామరాజు రహదారిలో. మా ఆశయం అంతా ఒకటే, ఎప్పుడున్ను ఇక్కడ లోకల్ నినాదం. ఎవరో వలసలు వచ్చి మనం పరిపాలిస్తున్నారు, మనం మనుషులం అమ్మ, మనం పరిపాలించుకోవాలమ్మా, ఎందుకు ఇలా జరుగుతుందని ఒక తపనతో మేమందరము ఎన్ని రోజులు బాధపడ్డాం. ఇప్పుడు దానికి పోలీస్ స్టాప్ పెట్టే అవకాశం మా అందరికీ దొరికింది. కాబట్టి నాకు టికెట్ రావడం వాళ్ళన్న ఆనందపడ్డం. ఎందుకంటే నాకు రాకపోతే వాళ్ళందరూ మరి రిటర్న్ రావడానికి అయ్యిండే వాళ్ళు కాదు, ఇంకెవరికి ఇచ్చున్నా నాకు ఇవ్వడం. కాబట్టి మాలో ఒకరికి వచ్చిందని చెప్పేసి ఆనందంగా వస్తూ నిన్ననే లోతుగడ్డ తులసి వరప్రసాద్ 5,000 మంది కార్యకర్తలతో ఆయన 8 మంది ఎంపీటీసీలు, తర్వాత ఏమో ఇంచుమించుగా చెప్పాలంటే అంత 30 మందో 35 మంది ఎంతమంది సర్పంచులతో మళ్ళీ అందరితో కలిసి ఆయన ఈరోజు నిన్న పార్టీలో జాయిన్ జరిగింది. అదే అంతకుముందు కూడాను, అంటే 2 రోజుల ముందు మా ఎంపీపీ తిరుపతిరావు మేషార్ కూడాను ఆయన టీంతో, ఆయన 6 ఎంపీటీసీలు, 16 మంది సర్పంచులతో ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన కూడా ఒక 2,000 మంది కార్యకర్తలతో ఆయన కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అందుకోసమే ఒక మార్పు కోసం ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారో మా నాయకులు, మా కార్యకర్తలు గుర్తిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము గెలవాలి, ఒక నినాదం వచ్చింది ప్రజల్లో. మేము గెలవాలంటే ఏం చేయాలి? ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టాలి, వలసలను తరిమి కొట్టాలి. ఇక్కడ లోకల్ అభ్యర్థిని గెలిపించాలంటే మామిడి గోవిందరావు సేవకుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని వాళ్ళ నినాదానికి వచ్చి ఉన్నారు. కాబట్టి అందుకే సర్వేల్లో అన్ని విషయాల్లో నన్ను ముందంజలో పంపించేసి ఈరోజు నామినేషన్ కూడా ఇన్ని వేల మంది వచ్చి నన్ను ఇంత దిగ్విజయం చేసినందుకు ప్రజలకు మీ అందరి తరఫున కృతజ్ఞత, మీ ద్వారా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా ఇంటర్వ్యూలో మీరు ఆల్రెడీ చెప్పారు, కలమట వెంకటరమణ నా గురువు, భవిష్యత్తులో ఆయన సపోర్ట్ కంపల్సరీ మామిడి గోవిందకు ఉంటుంది అని చెప్పి ఆయన రేపొద్దున ఎప్పుడు బహుశా 24 ఎప్పుడు అనుకుంటా నామినేషన్ తేదీని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటే మీ సమీకరణాలు ఏంటి? ఎప్పుడు ప్రకటించారో నాకైతే తెలియదు. అది నేను నమ్మను. ఎందుకంటే ఆయన పార్టీ సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి. ఒకసారి 2013లో చిన్న తప్పుదేం చేసే ఈరోజు ఇలా ఉన్నది. కాబట్టి ఆయన నాకు తెలిసినంత వరకు ఆయన మంచి నిర్ణయమే తీసుకుంటారు. ఆయనకి పార్టీ మంచి పొజిషన్ ఇస్తుంది. ఎందుకంటారంటే ఆయన తమ్ముళ్ళు లాంటి వాళ్ళు నాకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఆయన ఆశీస్సులు నాకు ఉంటాయని ఇంకా నేను అనుకుంటాను. పార్టీ ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంది, ఇంకా మాట్లాడుతుంది కూడా. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పాలి. ఇంచుమించు ఇప్పుడు ఆల్రెడీ పుత్తూరులో ఉన్న టీడీపీ క్యాడర్ అంతా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు రావడం జరిగింది. మీరు చూశారు, బైరానాయుడు గారు కానీ, ఇప్పుడు అవధమూడి మాధవరావు గారు కానీ, సుధాలాయరి గారు కానీ, వీళ్ళందరూ ఆయనకి బాగా అత్యంత సన్నిహితులు. వాళ్ళందరూ పార్టీ తలగా సిద్ధాంతాలను కట్టుబడి ఉన్న వ్యక్తులు. కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా ఇప్పుడు భగవాన్ దాస్ గారి ఆయన పేరు ఆయన కూడా వీళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మద్దతు తెలియజేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని ఇక్కడ జెండా పట్టి మోసి ఈరోజు ఈ మండుటెండలో కూడా ఈ నామినేషన్ వరకు జరిగింది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరున్నో ఇండిపెండెంట్ అని పదం ఉండకూడదు. ఎందుకంటే 3 సార్లు మేము ఇక్కడ ఓడిపోయాము. 2014 ప్రభుత్వం వచ్చినా సరే మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఓటమిని మేము చవి చూసాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఈసారి నమ్మరు, ఎవరు ఏం చేసినా నమ్మరు. నేను కూడాను మీ మీడియా ముఖం తెలియజేస్తున్నాను, ఏదైనా తప్పు ఉంటే వెంకటరమణ గారు క్షమించండి. కానీ ఈసారి అలాంటి తప్పిదాలు ఏమీ జరగకూడదు. మనము గెలవాలి, నేను కాదు మనము గెలవాలి. మీ నాయకత్వంలో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో మనము గెలవాలి. కాబట్టి మనం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పార్టీకి ఈరోజు మనం ఇబ్బంది పాలు చేయడం అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు రండి. ఈరోజు నాకు ఉంటుంది, రేపొద్దున 29లో సాగర్కి అవకాశం రావచ్చు,
నేను కాదనడం లేదు. నేను ఇప్పుడే మీకు కట్టుబడి ఉన్న మీడియా ముఖంగా మనమందరం కలిసి పనిచేద్దాం. కలిసి పనిచేసి మనం ఇక్కడ పాతపట్నం నియోజకవర్గాన్ని గెలిచి చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇద్దామని మీ మీడియా ముఖంగా కలమటి వెంకటరావుకి తెలియజేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఒక సినిమా డైలాగ్ ఉంది, నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క అని. నామినేషన్ వేస్తారు మామిడి గోవిందరావు, ఇన్ని రోజులు ఒకటి ఇచ్చేసారు, ఇకపై ఎలా ఉంటుంది మీ యాక్షన్ ప్లాన్? గతాన్ని మర్చిపోయినట్టు భవిష్యత్తు ఉండదు. ఏదో నామినేషన్ ఇచ్చాను, టికెట్ ఇచ్చారు నేను అనుకోను కదా. ప్రజలతోటే నా జీవితం, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి ప్రజాసేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి టికెట్ ఇచ్చిన ప్రజాసేవ చేస్తాను, టికెట్ ఇవ్వకపోయినా ప్రజాసేవ చేస్తాను. ప్రజలతోటే నా జీవితం కాబట్టి ఇక్కడ మార్పు ఏమీ ఉండదు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను, సమస్యల మీద పోరాడుతాను, అన్ని విషయాల్లో నేను ఉంటాను. ఎందుకంటే మీకు ఇంతకుముందు చెప్పా, సిఐటిలో ఉన్నప్పుడు 8 రోజులు నిరాహార దీక్ష చేసి నా ప్రాణాలు కూడా త్యాగం చేసిన వ్యక్తిని కాబట్టి నాకు అలాంటి విషయాల్లో ఏం లేదు. ఎప్పుడు నాకు ప్రజలే కావాలి. పాతపట్నంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూడా 3 బలమైన పార్టీలే. మూడింటి నుంచి కూటమి అభ్యర్థిగా మామిడి గోవిందరావు నిల్చున్నారు. బీజేపీ కేడర్ తాలూకు ఓటు బ్యాంకు, జనసేన తాలూకు ఓటు బ్యాంకు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయ్యిందా? అవుతుంది. ఈసారి 100% అవుతుంది. కారణం ఏంటంటే ఇంకొక ఎవరికి చిన్న వేరేమో కానీ నాకు ఇవ్వడం వల్ల 100% అంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా జనసేన సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా త్యాగాలు చేసి ప్రజల కోసం కష్టపడతారు జనసేన కార్యకర్తలు. బీజేపీ కూడా అంతే. మోదీ గారి నుంచి ఎవరిని తీసుకున్న ఆయన మోదీ గారి కుటుంబాన్నే కాదు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు తనకు 100 కోట్లు వస్తున్నాయి, అవి కాదు అనుకొని ప్రజల కోసం తన ఆస్తులు కోసి పడ్డ అమ్ముకొని చావు చేస్తారు. నేను ఆ సిద్ధాంతాల దగ్గరగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే మా తమ్ముడు చైతన్య ఎక్సలెంట్, మంచి వర్కర్ కూడా. ఇది చూస్తున్నాను, ఈ 2 రోజులైంది మంచి హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు మన బీజేపీ మన ఇన్ఛార్జ్ సలానా శరత్, ఆయన కూడా బాగా కష్టపడుతూ ఆయన కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు సిరిపురం తేజేశ్వరరావు గారు, ఆయన కూడా తిరుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మనం ఈసారి గెలవాలి. గెలిస్తేనే మాకు ఇప్పుడు మనకి మంచి సాయం. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ ఎమ్మెల్యేని ఇక్కడ నాన్ లోకల్ ఎమ్మెల్యేని ఓడించాలి. కాబట్టి లోకల్ అభ్యర్థి గెలాలని చెప్పేసి అందరూ ఒక నినాదంతో ఉన్నారు. కాబట్టి ఈసారి అంతా ఓట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది పడవలసిన అవసరం మనకు లేదు. ఎందుకంటే దాని గురించి టెన్షన్ అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూసుంటారు బీజేపీ, జనసేన, టీడీపీ ఎలా వచ్చారు, జనాలు ఎలా వచ్చారు మీరు చూసుంటారు. నాయకులు కూడా అందరూ చైతన్య రథం మీద ఉన్నారు. ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆశీస్సులు కూడా ఈరోజు వచ్చాయి. కాబట్టి విజయం తథ్యం. ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి ఈ పాతపట్నం నియోజకవర్గం ప్రజల తరఫున 35,000 అత్యధిక మెజార్టీతో ఆయనకి ఎంపీకి ఇక మా నియోజకవర్గంలో ఓటింగ్ ఇస్తాం. ఇది పాతపట్నం కూటమి అభ్యర్థి మామిడి గోవిందరావు గారు చెప్తున్నమాట. భవిష్యత్ ఎన్నికల్లో తప్పనిసరిగా తన విజయం స్పష్టంగా కనిపిస్తుందని గోవిందరావు చెప్తున్నారు. ఇంకోవైపు ఈ రోజు ఏదైతే పాతపట్నం నియోజకవర్గంలో కలమట వెంకటరమణ మద్దతు కూడా తప్పనిసరిగా తనకే ఉంటుందని, గతంలో చేసిన తప్పిదాలు కలమట వెంకటరమణ మరోమారు చేయరని గోవిందరావు చెప్తున్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఈ రోజు నామినేషన్ ఘట్టం తర్వాత మరింత ప్రజలకు చేరువయ్యేందుకు మరింత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ సఫలీకృతమై భవిష్యత్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో కూటమికి విజయకేతం ఎగురవేస్తుందని ఆయన చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి ప్రశాంత్, తెలుగు 1 న్యూస్.